ఒకప్పుడు లక్ష్మమ్మ అత్తయ్యల గ్రామం దగ్గర ఉన్న జాతరకు వెళ్లి కొత్త పప్పుల గింజలు కొనుక్కొచ్చింది. ఇంటికి తిరిగి వెళుతూ ఎండతో మండుతున్న పొలం వద్ద గుండా వస్తోంది. అలా వస్తుండగా బుట్టలోంచి ఒక చిన్న పప్పుగింజ రోడ్డు మీదకి జారిపడింది. ఆమెకది గమనమే కాలేదు. రాత్రిపూట ఆకాశం నీలి మబ్బులతో నిండిపోయి తేలికపాటి వర్షం కురిసింది. నేల తడి అయ్యి ఆ పప్పుగింజకు తేమ చేరింది. 2-3 రోజులు గడవగానే ఆ గింజ పగిలి చిన్న మొలక బయలుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మొలక చిన్న చిన్న ఆకులు పెంచుకుని కొంచెం పెద్ద మొక్కగా మారింది. నెలలు గడవగానే అందంగా విరాబోసిన పచ్చని పప్పులు మొక్కగా మారిపోయింది. గాలి తాకినప్పుడు ఆకులు మృదువుగా ఆడుతూ ఎంతో అందంగా కనిపించేది. అదే పొద దగ్గర 2 చిన్న గుండ్రని కళ్ళున్న ఎలుకలు చిట్టి, మిట్టి ఆటలాడుకుంటూ ఉండేవి. ఒకరోజు అవి ఆ పప్పు మొక్క కింద చిన్న గూడు కట్టుకుని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇదిగో నీడ ఉంది, చలికి రక్షణ ఉంది, ఇక్కడే మన ఇల్లు కట్టేద్దాం అని ఆనందపడ్డాయి. కాని అదే రాత్రి ఆకస్మికంగా గాలులు బలంగా వీచి వడగళ్లతో పాటు భారీ వర్షం పడింది. తుఫాను ఉగ్రరూపం దాల్చి పప్పు మొక్కను వంగదీసి చివరికి పూర్తిగా పడగొట్టేసింది. చిట్టి మిట్టి పొదక్రింద దాక్కుని భయపడినా ఉదయానికి మొక్క పడిపోయిన తీరు చూసి కొంచెం బాధపడ్డాయి. మన ఇల్లు